అప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతున్నా. హైడ్రా హైడ్రా అంటారు. హైడ్రా అనేది తెచ్చిపెట్టిండు, ఓకే. అప్పుడు ఇండ్లు ఏ హయాంలో, ఏ సీఎం హయాంలో జరిగింది, ఏ ప్రభుత్వం ఉన్న హయాంలో జరిగింది, అప్పుడు ఏ ఎమ్మెల్యే ఉన్నాడు మీ పరిధిలో, ఏ సీఎం ఉన్నాడు, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఉన్నారు, మీరు ఇల్లు కట్టినప్పుడు మీకు అమ్మినవాడు పట్ట, ఇవన్నిటికి కారణం రిజిస్ట్రేషన్ అయిందంటే గవర్నమెంట్. మీరు రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరంలో ఏ గవర్నమెంట్ ఉంది? చంద్రబాబు ఉన్నాడా, వైఎస్ఆర్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా? దీనికి బాధ్యత మొత్తం వాళ్ళే వహించాలి. వాళ్ళ ఇంట్లో నుంచి మీకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు ఉన్న హయాంలో జరిగిందంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయనది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కనుక జరిగింది 30 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద అనుకుందాం. అప్పుడు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తాడు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేయించినట్టు దాంట్లో సీఎం కూడా తప్పు ఉన్నట్టే. దానికి సీఎం కూడా బాధ్యత వహించాల్సిందే. దానికి సీఎం బాధ్యతనే 100%, 99 కాదు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఎంత అప్పు కావాలో తెచ్చేది సీఎం, అప్పులు తీర్చేది మాత్రం మనం. ఒక తప్పు చేసేది వాడు సీఎం, ఆ పనిష్మెంట్ సీఎం కావాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉండే. ఇవాళ ఎన్ని కోట్లకు ఉంది? ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. అయితే ఆ రోజున చంద్రబాబు హయాంలో అయిందా, వైఎస్ఆర్ హయాంలో అయిందా, కేసీఆర్ హయాంలో అయిందా చూసి ఈ హైడ్రా బాధితులకు వాళ్ళ తరపు నుంచి ఒక 25% నష్టపరిహారం 100% ఇవ్వాలి. గవర్నమెంట్ తరపు, ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు గవర్నమెంట్ కూలగొట్టేందుకు 25% కట్టేయాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసినందుకు గవర్నమెంట్ తప్పు కాబట్టి మిగతా అమ్మినవాడు ఎవడు ఉన్నాడో వాడికి 25% ఇవ్వాలి. ఆ రకంగా అయితే న్యాయం జరుగుతుంది. చంద్రబాబు హయాంలో చాలా జరిగినాయి, వైఎస్ హయాంలో కొద్దిగా జరిగినాయి, కేసీఆర్ హయాంలో పెద్దగా జరిగింది ఏం లేదు. నాకైతే తెలుసు 10 ఇయర్స్లో అందులో జరిగినాయంటే అందులో కూడా కంపల్సరీ కేసీఆర్ కూడా కట్టేయాల్సి వస్తుంది. కేసీఆర్ మన దేశానికి ఎంత అప్పు చేసిండు అనేది కేసీఆర్కి మాత్రమే తెలుసు. ఆ అప్పులు సంపాదించుకునేది వాళ్ళు, కోట్లు కట్టాల్సింది మనం, ఎరగాల్సింది మనం. అడగకపోయేసరికి ఎవడు అడుగుతారులే, దోసుకున్నంతవరకు దోసుకున్నాడు. దీని మీద చర్చిద్దాం. కామెంట్ పెట్టండి, మీ ఆలోచన అభిప్రాయాలు ఏందో.